యా గుడ్ ఈవినింగ్ గైస్. యాక్చువల్లీ ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే మినీ ప్రాజెక్ట్ ఇన్ పైథాన్. ఫస్ట్ అయితే మనమైతే పైథాన్ కంప్లీట్గా చూసుకున్నాము. దాని తర్వాత టాప్ 20 కోడ్స్, నాట్ టాప్ 20 బేసిక్ కోడ్స్ ఇన్ పైథాన్ అనేది చూసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు అనేది యూజింగ్ పైథాన్ జస్ట్ ఇఫెల్స్ స్టేట్మెంట్స్తోనే మనం ఒక పైథాన్ అనేది ఒక చిన్న కోడ్ అనేది చూస్తున్నాము. అంటే ఒక చిన్న ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఏంటిదంటే ఒక షాప్ ఓనర్ మీ దగ్గరికి వచ్చి అడుగుతారు, ఒక రెస్టారెంట్ ఓనర్. లైక్ ఏంటిదంటే నేను ఒక మెన్యూ ఇస్తాను, నాకు మెన్యూ నుంచి నేను నంబర్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ప్రింట్ అవుట్పుట్ ఏం రావాలంటే నేను ఏదైతే నంబర్స్ ఇస్తానో ఆ నంబర్స్ నుంచి నాకు అవుట్పుట్ అనేది దాని యొక్క ప్రైస్ అనేది రావాలని చెప్పేసి అంటాడు. అంతే. నువ్వు దాన్ని డిప్లాయ్మెంట్ చేయాలి. ఎలా అంటే పైథాన్ యూజ్ చేసి రాయాలి. మనము దీన్ని యూజ్ చేసుకొని ఒక పైథాన్ మినీ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాము. బేస్డ్ ఆన్ ద రెస్టారెంట్ మెన్యూ కార్డ్ అండ్ ద టోటల్ ప్రైస్. వాట్ ఈస్ ద టోటల్ ప్రైస్ ఆఫ్ ఇట్? సో దీనికి మనం క్లియర్గా ఒక పైథాన్ కోడ్ అనేది రాస్తున్నాము. సి వి విల్ స్టార్ట్ హియర్. ఫస్ట్ డెఫ్ అనేది ఫంక్షన్ అనేది ఇస్తున్నాం. ఫంక్షన్లో రెస్టారెంట్ అనేది ఇస్తున్నాం. రెస్టారెంట్ పేరు ఏంటంటే ఏం డేటా అనలిస్ట్ సిస్టమ్. ఇది అనేది ఏం డేటా అనలిస్ట్ అనేది రెస్టారెంట్. ఓకే, వీళ్ళకి ఏం కావాలంటే వీళ్ళకి కొన్ని ఇట్లా ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్స్ నుంచి అవి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నువ్వు ఒక కస్టమర్వి, నువ్వు వచ్చినాక సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క టోటల్ ప్రైస్ ఎంత అవుతుందో నీకు బిల్ అనేది ఇవ్వాలి. మెన్యూ నుంచి బిల్ అనేది ఇవ్వాలి. దిస్ ఈస్ ద కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పైథాన్ మినీ ప్రాజెక్ట్. ఓకే, ఫస్ట్ మనం వెళ్ళంగానే మనకి ఏం చెప్తాడు? మనకి ఏముంటాయి? డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే దేని గురించి? మెన్యూ ఆప్షన్స్ గురించి డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే మెన్యూ ఆప్షన్స్. వాడు మనకి మెన్యూ చూపిస్తాడు. సో ప్రింట్ వెల్కమ్ టు ఇలా ఉంటుంది. ఫస్ట్ వెల్కమ్ అనేది ఉంటుంది. తర్వాత మనకి ఏముంటుందంటే ప్లీజ్ సెలెక్ట్ అన్ ఐటమ్ ఫ్రమ్ ద మెన్యూ. మీరు ఉన్న మెన్యూని చూసుకుంటారు, తర్వాత సెలెక్ట్ అనేది చేసుకుంటారు. ఎలా అంటే దాని కింద ఇప్పుడు ఐటమ్స్ అనేది పెడదాం. ఫస్ట్ ఏంటిదంటే బర్గర్ ఎంత? 50 రూపీస్ అనుకుందాం. ఓకే, కాపీ చేసుకున్నాం. ఒక 5 ఐటమ్స్ అట్లా పెడదాం. 2, 3, 4. దిస్ ఈస్ ద 5th ఐటమ్. జూమ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ బర్గర్. సెకండ్ ఇది ఏంటిది? సపోజ్ పిజ్జా పెట్టుకుందాం. పిజ్జా ఒక 100 రూపీస్ పెట్టుకుందాం. థర్డ్ బిర్యానీ పెడదాం. రెస్టారెంట్లో బిర్యానీ ఇంపార్టెంట్. అది ఒక 130 రూపీస్. దాని కింద రెస్టారెంట్లో బిర్యానీతో థమ్స్అప్ బాటిల్, థమ్స్అప్ ఉంటుంది. అదొక 20 రూపీస్. తర్వాత వాటర్ బాటిల్ నార్మల్ జనరల్. ఇదొక 20 రూపీస్ ఇస్తే ఇక్కడ థర్డ్, ఫోర్త్ ఇదంతా మెన్యూ. ఓకే, ఈ మెన్యూ నుంచి ఫస్ట్ ఏముంటుందంటే ఇనిషియల్గా నువ్వు ఏం పే అయ్యావు కాబట్టి నీ యొక్క టోటల్ ప్రైస్ అనేది 0 ఉంటుంది. ఇనిషియల్లీ టోటల్ అమౌంట్ ఈస్ ఫస్ట్ టైం తీసుకో కాబట్టి టోటల్ అమౌంట్ ఈస్ 0 అనేది ఉంటుంది. ఇప్పుడు దీని కోడ్లుగా అంటే టోటల్ ప్రైస్ 0 అని పెట్టుకుందాం. ఒక వేరియబుల్ డిక్లేర్ ఇద్దాం. ఓకే, టోటల్ ప్రైస్ అనేది 0గా పెట్టుకుందాం ఫస్ట్లీ. తర్వాత అడుగుతాం గెట్ యువర్ చాయిస్. ఏ చాయిస్?
ఏది సెలెక్ట్ చేసుకుంటావు అనేది చెప్పాలి. అప్పుడు కామెంట్స్లో రాసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కామెంట్స్, ఎందుకంటే ఎందుకు రాస్తున్నాం అనేది తెలియనికే కామెంట్స్. గెట్ యువర్ చాయిస్. ఇక్కడ గెట్ యువర్ చాయిస్లో అడుగుతాం అన్నట్లు ఏ ఆర్డర్ అనేది ఇస్తారు. ఇన్పుట్ అనేది టైప్ చేస్తాడు. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ యూ వాంట్. ఇలా ఇచ్చేసినాం అనుకో, ఓకే, ఆర్డర్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే పైథాన్లో స్ప్లిట్ చేస్తాం, ఇన్పుట్ని స్ప్లిట్ చేస్తాం. ఓకే, ఈ స్ప్లిట్ అనేది ఏంటిదంటే విచ్ కన్వర్ట్స్ ఇంటు ద లిస్ట్. ఓకే, ఐటమ్స్ ఈక్వల్స్ టు ఆర్డర్ డాట్, మనకి ఇచ్చిన ఆర్డర్ 1 2 3 4 5లో నువ్వు 2 3 ఇస్తే అవి రెండు స్ప్లిట్ అయిపోతాయి అన్నట్లు వేరువేరుగా. ఆర్డర్ డాట్ స్ప్లిట్ క్లోజ్ చేసేస్తే కామాతోనే స్ప్లిట్ అయిపోవాలి. నువ్వు 1 2 3 ఏది ఇచ్చినా కూడా కామాతోనే స్ప్లిట్ అయిపోవాలి అదంతా. ఓకే, స్ప్లిట్ చేసినాక ఇటరేట్ చేస్తాం. అంటే మనకు ఉన్న 5 ఐటమ్స్ అవన్నీ ఇటరేట్ అవ్వాలి. ఇటరేషన్ కోసం మనం యూజ్ చేసేది ఫర్ లూప్. ఫర్ ఐటమ్ ఇన్ ఐటమ్స్, ఫర్ ఐటమ్ ఇన్ ఐటమ్స్, ఐటమ్ ఈక్వల్స్ టు ఐటమ్ డాట్. ఇప్పుడు ఉన్న ఐటమ్స్ అన్ని స్ప్లిట్ అయిన తర్వాత అదంతా ఐటమ్లోకి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ అవన్నీ స్పేసెస్ వెళ్ళిపోవాలంటే స్ట్రిప్ వేయాలి. ఇక్కడ ఓన్లీ 5 ఐటమ్స్ ఉన్నాయి, కాకపోతే అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ మెన్యూ ఉంటుంది కాబట్టి వాడికి ఇదంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాడు జస్ట్ 1 2 3లో పెట్టుకుంటే అక్కడ ఏమైనా స్పేసెస్ ఉంటే అదంతా రిమూవ్ అయిపోతుంది అన్నట్లు. రిమూవ్ స్పేసెస్. ఓకే, ఇదంతా రిమూవింగ్ స్పేసెస్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం చెప్పాలన్నట్లు, సపోజ్ వాడు ఫస్ట్ బర్గర్ తీసుకుంటే వాడికి వచ్చే కాస్ట్ ఎంత, పిజ్జా తీసుకుంటే వాడికి, ఇప్పుడు మనం ఒక కండిషన్ రాయాలి. వాడు ఒక బర్గర్ తీసుకుంటే వాడికి 50 రూపాయలు పడుతుంది, వాడు ఒక పిజ్జా తీసుకుంటే 100 రూపీస్ పడుతుంది, బర్గర్ ప్లస్ పిజ్జా తీసుకుంటే 150 రూపీస్ పడుతుంది అన్నట్లు ఒక కండిషన్ రాస్తే జస్ట్ అక్కడ వాడు ఇచ్చి 1 2 3 వీడు ఏమేమి తీసుకున్నాడంటే 1 2 3 బర్గర్ పిజ్జా బిర్యానీ తీసుకుంటే టోటల్ ప్రైస్ అనేది వచ్చేయాలి. ఇదే మెన్యూ అండ్ ద బిల్, దట్స్ ఇట్. ఓకే, దీనికి ఒక కండిషన్ రాయాలి. ఫర్ కండిషన్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఇఫ్ ఐటమ్ డబుల్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో టోటల్ ప్రైస్ 0 ఉంది కదా, టోటల్ ప్రైస్ ఈక్వల్స్ టు టోటల్ ప్రైస్ ప్లస్ ఇది ఒక 50 ఒకటి రాయాలి. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ దేనికి పోతుంది, బర్గర్కి వెళ్తుంది. బర్గర్ ఎంత ఉంది, 50 ఉంది, అంతే. టోటల్ ప్రైస్ ఈక్వల్స్ టు టోటల్ ప్రైస్ ప్లస్ 50, అంతే. తర్వాత దీన్ని కాపీ చేసుకున్నాం. దీన్ని పేస్ట్ ఎన్ని టైమ్స్, 5 టైమ్స్, ఎందుకంటే మనకు 5 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. 1 1 2 3 4 5th. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మాడిఫికేషన్ చేస్తే సెకండ్ ఐటమ్ ఏంటిది, ఒకవేళ సెకండ్ నెంబర్ తీసుకుంటే, ఇక్కడ థర్డ్ నెంబర్ తీసుకుంటే, ఇక్కడ 4th నెంబర్ తీసుకుంటే, ఇక్కడ 5th నెంబర్ తీసుకుంటే, ఇక్కడ సెకండ్ దానికి ఎంత 100 130, ఇదంతా 100 పిజ్జా, ఇదంతా 130, ఇది 20, ఇది కూడా. సి ఇక్కడ ఇఫ్ కాదు ఎలిఫ్ రాయాలి. Elif రాస్తే for multiple conditions we need to write this if. Okay, done.
ఇక్కడ స్పేసెస్ కరెక్ట్ చేయకపోతే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇన్ పైథాన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇండెంటేషన్ ఎర్రర్. 5 అయిపోయినాక ఎల్స్ కూడా రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఎల్స్ ఎందుకు రాస్తామంటే ఒకవేళ వీడు 5th నెంబర్ కాకుండా సపోజ్ ఓనర్ ఏం చేస్తాడంటే 6th నెంబర్ సడన్గా ఇచ్చినాకు వాడికి తెలిసిపోవాలా, ఓకే నేను ఇన్వాలిడ్ నెంబర్ ఇచ్చిన అని చెప్పేసి వాడికి వచ్చేయాలా. సో ఇఫ్ ఎల్స్ కూడా రాస్తే మనకి ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసుకొని ఇన్వాలిడ్ ఐటమ్ నెంబర్ ఎఫ్ స్ట్రింగ్ క్లోజ్ చేస్తే ఇక్కడ ఐటమ్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఎల్స్ అయిపోయిందా. దాని తర్వాత మనకి డిస్ప్లే అవ్వాలి కదా టోటల్ ప్రైస్. డిస్ప్లే టోటల్ ప్రైస్ ఇక్కడ ఏమవుతుందంటే జూమ్ అవుట్ చేసుకుందాం. ఇది ఫోర్ లూప్లో ఇటరేషన్ కదా. ఐ థింక్ మొత్తం ఫోర్లో రన్ అవ్వాలి. ట్యాబ్ మీద క్లిక్ చేస్తే అది కరెక్ట్ పర్ఫెక్ట్ ఇండెంటేషన్ ఎర్రర్ తీసుకుంటుంది అన్నట్టు. ఈ ఎల్స్ అనేది కూడా ఫోన్లో ఉంటే ఇదంతా ఫుల్ లూప్లో రన్ అవుతుంది. ఐటమ్స్ అనేది స్ప్లిట్ అయిపోతుంది, ప్రతి ఐటమ్ తెలుసుకుంటుంది. ఇప్పుడు మనకి డిస్ప్లే ద ప్రైస్లో ట్యాబ్ ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఇప్పుడు మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, ఎఫ్ స్ట్రింగ్ ఆఫ్ యువర్ టోటల్ ప్రైజెస్ అని చెప్పేసి ఇక్కడ మనము ఎఫ్ స్ట్రింగ్కి ఏమేమి యూజ్ చేస్తాం, కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ టోటల్ ప్రైస్ అని ఇచ్చేస్తే టోటల్ ప్రైస్ క్లోజ్, దెన్ we need to run the restaurant order system. లాస్ట్కి నేను కాల్ చేసుకుంటా ఏమని ఏం డేటా అనలిస్ట్ అనేది నాది. ఓకే, సి దిస్ ఈస్ ద అవుట్పుట్. ఇప్పుడు ఏముంటుంది అది, వెల్కమ్ టు ఏం డేటా అనలిస్ట్ రెస్టో, ప్లీజ్ సెలెక్ట్ అన్ ఐటమ్ ఫ్రమ్ ద మెన్యూ. ఈ మెన్యూ నుంచి ఏదైనా ఐటమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ పోతే నార్మల్గా సెలెక్ట్ చేసుకునేది బిర్యానీ, థమ్స్అప్ అండ్ వాటర్ బాటిల్ కాబట్టి 3,4,5 అని ఇచ్చేస్తే యువర్ టోటల్ ప్రైస్ ఇస్ 170. మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తే ఇప్పుడు చూడండి, సపోజ్ నువ్వు బర్గర్ పిజ్జా తీసుకున్నావు అనుకో 1,2 అని ఇచ్చేస్తే 150 అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ద స్మాల్ మినీ ప్రాజెక్ట్ ఇన్ పైథాన్ ఆఫ్ ది రెస్టారెంట్ మెన్యూ టు ప్రింట్ ద బిల్. మనకు అక్కడ మిషన్స్ కనిపిస్తాయి కదా ఓనర్ దగ్గర, అది ఇదే ప్రాసెస్ అనేది జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఆ నంబర్స్ మీద వాళ్ళకి అవి ప్రింట్ అయి ఉంటాయి. వాళ్ళు జస్ట్ ఆ నెంబర్ ఇవ్వగానే వాళ్ళకి ప్రింట్ అయిపోతుంది. యువర్ టోటల్ ప్రైస్ ఇస్ 150. దే ఆర్ నాట్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఇదెంత అయింది ఇదెంత అయిందని లేదండి. దిస్ ఈస్ ద పైథాన్ కోడ్, కంప్లీట్ కోడ్ ఫర్ ద మినీ ప్రాజెక్ట్ ఇన్ పైథాన్. థ్యాంక్ యూ.